శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకుంటూ, మరి ఈ పక్షంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు మరి రవి సంక్రమణం జరిగింది. అది రవి స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి బుధ శుక్రుల్ని కలవడం అన్నది ఒక గొప్ప స్థితి ఈ జాతకానికి ఈ పక్షంలో ఏర్పడడం జరిగింది. ఈ కారణం వల్ల బుధాదిత్య యోగం, అత్యంత బలమైనటువంటి బుధాదిత్య యోగం జరిగింది. అలాగే ఉన్నత విద్యాయోగం కూడా ఏర్పడడం జరిగింది. మరి ఈ రవిగ్రహం పైన శని యొక్క సప్తమ దృష్టి పడటం కూడా జరిగింది. ఇది కొంతవరకు ప్రభుత్వ అధికారులకి, రాజకీయ నాయకులకి ఇబ్బంది కలిగే సూచన కనబడుతుంది. ఇక వృషభ రాశిలో కుజ గురులు మిత్రగ్రహాలై శత్రుక్షేత్రంలో ఉండడం, శని గురువుల మధ్య కేంద్ర స్థితి, కుజ శనుల మధ్య కేంద్ర స్థితి, ఇది కొంతవరకు ఒక రాజకీయ సంక్షోభాన్ని తెలియజేస్తూ ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సూచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాహు కేతువులు, కేతువు కన్యారాశిలో సంచరించడం జరిగింది. ఇది ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. కొన్ని అంటువ్యాధులు లాంటివి ప్రబలే అవకాశం ఉన్నది. అలాగే మరి రాహు మీనరాశిలో సంచరించడం వల్ల ఆధ్యాత్మిక కేంద్రాల్లో అవినీతి కార్యక్రమాలు లాంటివి జరగడం, అలాగే కొన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ దేవస్థానాల్లో కానీ అవినీతి లాంటివి జరగడం, కొంతవరకు వ్యతిరేక కార్యకలాపాలు అందులో ఉన్నటువంటి ఉద్యోగులు చేయడం వల్ల కొంత ఇటువంటివి బయటపడి ఇబ్బందులు లాంటి మన యొక్క సంస్కృతికి మచ్చ తెచ్చే విధంగా జరిగే అవకాశం ఉన్నది. అయితే ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతుంటుంది. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గినప్పుడు కూడా అప్పు చేసైనా సరే ఎక్కువ విలాసవంతమైన వస్తువులు అంటే ఎక్కువ బంగారం లాంటివి, వాహనాలు లాంటివి ఎక్కువగా ఫైనాన్స్ సౌకర్యంతో కొనే అవకాశం ఉన్నది. మీనరాశి వారు అనూహ్యంగా కొన్ని బాధ్యతల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిరీత్యా అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం కలుగుతూ ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని జాతకుడు కొత్త కమిట్మెంట్ పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయాన్నే సరిపెట్టుకోవడం మంచిది. మరి ఈ పక్షంలో మరి ఒక 3 గ్రహాలు 6వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే అది ఒక విధంగా శత్రు రోగ రుణస్థానం. అయితే రాష్ట్రాధిపతి గురువుకి మిత్రస్థానం అవటం వల్ల రవి 6వ స్థానంలో సంచరించడం కొంతవరకు జాతకుడికి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఏదైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరించబడతాయి. అలాగే ఆరోగ్యపరంగా చాలా వరకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఏదన్నా ప్రభుత్వ లావాదేవీలు, కోర్టు సమస్యల నుంచి కూడా బయటపడతారు. అంటే ప్రభుత్వ ఫేవర్ మీకు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంతవరకు ఓకే. అయితే బుధుడు సప్తమాధిపతిగా బుధుడు 6వ స్థానంలో ఉండడం, శుక్రుడు కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల మీకు జీవిత భాగస్వామితో విభేదాలు, ముఖ్యంగా భార్యతో విభేదాలు కానీ, భార్యకి అనారోగ్య సమస్యలు కానీ, ఉద్యోగరీత్యా భార్యాభర్తల మధ్య ఎడబాటు కానీ వచ్చే అవకాశం ఉన్నది. సో అది కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది.
అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది ఈ విధంగా ఉంటే ధన విషయంలో చాలా వరకు ధన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంటే శుక్రుడు మీకు ధనాన్నిచ్చే గ్రహం, తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సింహరాశిలోకి పడడం వల్ల మరి ధనం విపరీతంగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే గతంలో చేసినటువంటి పొరపాట్లకి ఇప్పుడు పనిష్మెంట్ అనుకుందాం. గతంలో చేసిన అప్పు తీర్చవచ్చు, ఏదైనా ఎవరికైనా పెండింగ్ బిల్స్ చెల్లించడం కానీ, ఇన్స్టాల్మెంట్ పే చేయడం కానీ, ఏదైనా పాత బాకీలు పే చేయడం కానీ, ఈ విధంగా ఎంత ధనమన్నా ఖర్చు అవ్వడం జరుగుతుంది. అయితే వాటి నుంచి సమస్య నుంచి బయటపడమనే రిలీఫ్ కలుగుతూ ఉంటుందన్నమాట. కేవలం ఆర్థిక విషయాల్లో స్త్రీల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. సో ఒక బాధ్యత తీరిపోతే ఇంకొక బాధ్యత మీకు వరుసగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ పక్షం అంతా కూడా కొంత ఆర్థికపరమైన ఒత్తిడి జాతకుడి మీద విపరీతంగా ఉంటుంది. దానికి తోడు జాతకుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం, వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోకుండా అనవసర ఖర్చులు పెట్టడం వల్ల కూడా కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జాతకుడు ఈ పక్షంలో తన యొక్క బ్యాలెన్స్ షీటు కరెక్ట్గా చూసుకోవాలి, ఆదాయ వ్యయాలు కరెక్ట్గా చూసుకోవాలి. అనవసర ఖర్చులు ఏమన్నా ఉంటే, అక్కలేని ఏమన్నా ఉంటే అవి వాయిదా వేసుకొని ఇంపార్టెంట్ అయినవి మాత్రం ముందు పే చేయవలసి ఉంటుంది. దానివల్ల జాతకుడు బయటపడతాడు, కొంతవరకు ఇబ్బంది నుంచి ఉండదు. ఇది ఇలా ఉంటే విద్యార్థులకు మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా, పోటీ పరీక్షలో రాసినా 100% దాంట్లో విజయం సాధిస్తారు. క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీరేమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి ఏమన్నా ఫిజికల్ ఫిట్నెస్ లాంటి టెస్టులు ఏమన్నా ఉంటే వాటిలో చాలా సక్సెస్ఫుల్గా సాధించే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాధిపతి, దశమాధిపతి 3వ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగంలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగాన్ని టెంపరీగా సెలవు పెడదామని కానీ, కొన్నాళ్ళు మానేద్దామని కానీ ఆలోచనలు వస్తుంటాయి. సో ఏదైనా మీ జీవితంలో ఉద్యోగం అన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయోగాలు చేయొద్దు. సెలవు పెట్టడం కానీ, లేదంటే మానేయడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు చేస్తే 100% మీరు ఫ్యూచర్లో దాని యొక్క ప్రభావం మీ మీద పడే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంత కష్టమైనా ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టే అవకాశం లేదు. ఎవరైనా మీరు చేస్తున్న ఉద్యోగం మానేసి మా దగ్గరికి రండి, మీకు నిర్మాణంగా చూసుకుంటాం అంటే మాత్రం అది నమ్మవద్దు. ఏదైనా ఉద్యోగం, కొత్త ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగం మానాలి తప్ప అది రాకుండా మీరు ప్రయోగాలు చేస్తే టోటల్గా మీరు నష్టపోయే అవకాశం ఉంది. ప్రతీ నెల కూడా ఏదో ఒక పండగ వస్తూ ఉంటుంది. అయితే కొన్ని పండగలో జాతకుని యొక్క గ్రహ దోషాలు తొలగించుకోవడానికి, జీవితంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కాబట్టి వరలక్ష్మి వ్రతం లాంటిది స్త్రీలు ఆచరించేది. అది అన్ని విధాల జాతకుడికి, జాతకురాలికి కూడా ఆర్థిక విజయాన్ని సమకూరుతూ ఉంటాయి. అయితే ఈ నెలలో ముఖ్యంగా ఈ పక్షంలో మనకి 2 విశేషమైనటువంటి శుభదినాలు రాబోతున్నాయి. ఒకటి ఏంటంటే ఆగస్టు 17, అలాగే ఆగస్టు 31 శని త్రయోదశి రాబోతుంది. ఈ పండగ జాతకుడు ఏ రాశివారైనా శని యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి, అంటే శని ప్రభావం అంటే కేవలం గోచారరీత్యా శని యొక్క ప్రభావం కాకుండా వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి కూడా శని యొక్క ఇబ్బందులు కొన్ని ఉంటాయన్నమాట. అవి ఏంటంటే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి, ఏదో ఒక బలహీనత, అప్పులు ఉండడం, బద్ధకం ఉండడం, నిజాయితీగా వ్యవహరించకపోవడం, సరైనటువంటి వస్త్రధారణ చేయలేకపోవడం, అలాగే దైవాన్ని పెద్దల్ని దూషించడం, ఇవన్నీ కూడా శని యొక్క లక్షణాలు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం ఇవి కూడా శని యొక్క ఇబ్బందులు అన్నమాట. ఇవి తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మీరు కేవలం ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని దేవాలయంలో కానీ, లేదా నవగ్రహాలు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవాన్ని విధి విధానంగా తైలాభిషేకం ద్వారా అక్కడ ఉన్నటువంటి
ఆచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి పురోహితునితే మీరు చాలా వరకు విధి విధానంగా శని భగవాన్ని పూజించి అదే దేవాలయంలో శివుణ్ణి కూడా అభిషేకం చేసుకొని ఆ రోజంతా కూడా చాలా నియమ నిష్టలతో వ్యవహరించాలన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు, ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇంకా అటువంటి అసలే వద్దు. ఎవరు ఎంత బలవంత పెట్టినా కూడా ఎటువంటి మత్తు పానీయాలకు కానీ అలాగే ఇతర ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముట్టుకోవద్దు. మనం పూజ చేసిన ఉదయం నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా భూమి మీదే పడుకోవాలంటే కింద పడుకోవాలి. సంసార సుఖానికి చాలా దూరంగా ఉండాలి. ఎటువంటి చెడు ఆలోచన లేకుండా దైవ సంకల్పంతో వీలైతే హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ అది ఏదైనా ఫ్రూట్స్ ఆహారంగా తీసుకొని ఆయిల్ లేని తింటూ ఆ ఒక్కరోజు గడిపితే ఖచ్చితంగా మీకు శని యొక్క అనుగ్రహంతో మీ బలహీనతలు, మీ రుణాలు, ఇది విద్యార్థులకు కూడా చాలా జ్ఞాపక శక్తిని పెంచి బద్ధకాన్ని తగ్గించే విశేషమైనది. ఈ 2 రోజులు చేయక్కర్లేదు, కనీసం ఆగస్టు 17 కానీ 31 కానీ చేస్తే సరిపోతుంది. వీలుంటే 2 చేసుకుంటే చాలా బలం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఒక దాంట్లో చిన్న పొరపాటు ఉన్నా రెండో దాంట్లో దాన్ని సరి చేసుకోవచ్చు. ఇక ఇంకోటి ఏంటంటే సంకష్టహర చతుర్థి ఆగస్టు 22. ఇది కేతు ప్రభావం నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే కేతు వైరాగ్యానికి కారకుడు, ఏదొచ్చినా కూడా చేయదాకా రాదన్నమాట. అటువంటి వారు ఈ సంకష్టహర చతుర్థి రోజు విధి విధానంగా గణపతి హోమం కానీ గణపతికి అభిషేకం చేయడం వల్ల సాయంకాలం చంద్రోదయం అయ్యేంత వరకు కూడా ఉపవాసం ఉండి దాని తర్వాత విధి విధానంగా భగవంతుని ప్రసాదం తీసుకొని ఆ రోజు కూడా నియమంగా ఉంటే ఖచ్చితంగా ఈ నెలలో ఈ పక్షంలో వచ్చినటువంటి ఇది ఆచరించడం వల్ల మరి జాతకంలో ఉన్నటువంటి సమస్త సకల దోషాలు సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు, అందరూ చేసుకుంటే మంచిది. స్వస్తి.